ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 3వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 3వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్నింటా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే అన్ని పనులు కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. కాలం కూడా మీ వెన్నంటే ఉంటుంది. అంటే మీరు ఏది చేస్తున్నా చక్కగా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేయాల్సిన పనులన్నిటినీ కూడా తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మరీ ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు మీ పెద్దల యొక్క నిర్ణయాలను మీరు అమలుపరచడం కానీ, లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరైనా పెద్దలు చెప్పినవి వినటం కానీ, ఇట్లాంటివి కూడా మీరు ఆలోచించి వారి మాటలను కూడా మీరు నిర్ణయాల రూపంలో అమలుపరచడం కూడా మీ విజయానికి ఒక తొలిమెట్టుగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అంటే భవిష్యత్తుకు అవసరమయ్యే విధంగా మీరు ఈరోజు ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారు. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త పనులను ప్రారంభించాలనే ఆతృతతో కూడా ఈరోజు మీరు ఉండబోతున్నారండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో మీరు మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థిక పరంగా ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు పరంగా చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారు. అంటే మీరు కోరుకున్న విధంగా చక్కగా ఆదాయ మార్గాలు పెంచుకోవటం కానీ, ప్రతి విషయంలోనూ వచ్చే లాభాలను చక్కగా మీరు లెక్కలు వేసుకోవటం కానీ, అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసి ఆర్థికంగా డబ్బు పరంగా చక్కగా లాభాలు సమయానికి చేతికి అందుకోవడం కానీ, ఇట్లాంటివి జరిగి మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చక్కగా ఒక సఖ్యత అనేది ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో వారు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు చెప్పే ప్రతి మాటకి వారు గౌరవించటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానాలతో మీరు ముందుకు వెళుతున్నప్పుడు మీ బాధ్యతల నిర్వహణలో వారు మీకు సహాయకారిగా ఉండటం, మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఒక ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చర్మ సంబంధిత, కంటి సంబంధిత వ్యాధులతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రోజువారీ కార్యకలాపాలను అయితే చక్కగా జరుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈ రాశివారు ఈరోజు చక్కగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కొంతవరకు సమయాన్ని గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఇతరులకు సహాయపడే విధంగా ఏదైనా నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఏదైనా పనులను చేయటం కానీ, అంటే ఎవరికైనా ఆర్థిక సహాయం అన్నప్పుడు మీ చేతనైనంతలో ఇవ్వటం, లేదా మాట సహాయం కోరి మీ దగ్గరికి వచ్చిన వారికి మీ చేతనైనంతలో చేయటం, ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు అంటే కొంతవరకు చేసి మిగతా వాటిని వాయిదా వేసుకున్నవి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు ముగించుకోగలుగుతారు. వాటి తాలూకా ఆర్థిక లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు కూడా కొంతవరకు చేయవలసి వస్తుందండి. అటువంటి వాటి విషయంలో కొంతవరకు దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఎవరినైనా సహాయకారిగా తీసుకువెళ్ళటం కానీ, జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ప్రశాంతంగా మీ ప్రయాణం అయితే సాగుతుందండి. నూతనమైన వస్తువులను కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు నూతన వాహనాలని కొనుగోలు చేయటం కానీ, బంగారాన్ని కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. అయితే ఆ దిశగా ఎవరికైతే ఆశ ఉందో వారు మాత్రం అటువంటి విషయాలలో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా మీరు కోరుకున్న ప్రతి పనిని కూడా యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మీ పనులన్నిటినీ కూడా సజావుగా చేసుకోగలుగుతారు.
అన్నింటా కూడా మీ మాటే పై చేయిగా ఉండబోతుందండి. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరించడం కానీ, మీదైన శైలిలో మీ మాట తీరు వలన అందరూ మీ మాటని ఏకీభవించడం కానీ, మీరు ఏది చెప్పినా కూడా అందరూ సరే అని చెప్పి దానికి విధేయతగా ఉండటం కానీ, అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు మీ మాటే పై చేయిగా ఉంటుంది. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. మీరు ఏది చేస్తున్నా కూడా ఆ పనుల పట్ల మీరు ఒక క్రమశిక్షణ, నిబద్ధతను కలిగి పనులనైతే చేయగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. మీరు అన్ని పనులలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి కూడా ఆ నిబద్ధత అనేది ఒక సహాయకారిగా ఉంటుందండి. అంటే ఒక క్రమశిక్షణతో కూడిన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. మీరు పలానా టయానికి పలానా పని చెయ్యాలి అని కట్టుబడి ఆ పనిని ఆ టైంలో, ఆ సమయంలో సకాలంగా పూర్తి చేసుకోగలుగుతారు. అది మీ మనస్తత్వంగా ఈరోజు ఉంటుంది. అంత గట్టి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంత చాకచక్యంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మనస్సులను కూడా మీ మాట తీరుతో గెలుచుకోగలుగుతారండి. చక్కగా సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా ఈరోజు మీరు రాయబోయే పరీక్షలో, ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటిలో కానీ చక్కటి కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మరింతగా మీ పనుల పట్ల శ్రద్ధను చూపించగలుగుతారు. సకాలంలో ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా పై అధికారుల నుంచి ఒక చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు అన్ని రకాలుగా కూడా ముందంజలో ఉండి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఈరోజు మీ చేతికి దక్కబోతుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కగా మీ పెట్టుబడి రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీరు శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కానీ, మీ స్నేహితుల దగ్గర నుంచి కానీ చక్కటి సలహాలను తీసుకుని మరింతగా పెట్టుబడులు పెడుతూ లాభాల బాటలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనుల పట్ల ఎంతో శ్రద్ధాసక్తులతో మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని ఎంతో లాభసాటిగా ముందుకు నడిపించుకోగలుగుతారు. పోటీనిచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ సన్నిహితులు కానీ మీకు అన్ని విధాలుగా సలహాలనివ్వటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటికి మీ జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలను అందించటం, వారు ప్రతి నిర్ణయంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజును గడపడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. మీరు కోరుకున్న విధంగా చక్కగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలతో అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అందరికీ ఉపయోగపడేలాంటి చక్కటి సలహాలను తీసుకుని మీరు ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకోగలుగుతారండి. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని అయితే మీకు అందించబోతుంది. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు తెలియటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన విధంగా మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ అన్నము, పెరుగు కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.